నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఇస్ షాహిదా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నుంచి ఆయన భార్య సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఓ నటితో విజయ్కి సంబంధం ఉన్న కారణంగానే ఆమె విడాకులు కోరుతున్నట్లు వార్తలొచ్చాయి. తాజాగా ఈ వ్యవహారంలో సంగీతకు అందే భరణం గురించి చర్చ నడుస్తోంది. విజయ్కి ఉన్న 600 కోట్లలో 50% అంటే 300 కోట్ల రూపాయలు ఆమెకు భరణంగా అందనుందని తెలుస్తోంది. మరోవైపు విజయ్ స్వయంగా ఆమెకు 250 కోట్ల రూపాయల భరణం ఆఫర్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోగా కోట్లాది అభిమానులను సంపాదించుకున్న విజయ్ ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టి మరింత బిజీగా మారారు. దళపతిగా అభిమానులు పిలుచుకునే విజయ్ తమిళగా వెట్రి కజగం పార్టీని స్థాపించి ఈ ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. ఈ సమయంలోనే ఆయన వ్యక్తిగత జీవితం ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. విజయ్ భార్య సంగీత ఇటీవల విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించారు. తమిళనాడులోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేసిన ఆమె విజయ్తో తన వైవాహిక జీవితం కొనసాగించడం సాధ్యం కాదని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆయనకు ఒక ప్రముఖ నటితో సంబంధం ఉందని కూడా ఆరోపించినట్లు బయటకొచ్చింది. విడాకుల కేసులో భాగంగా తన జీవనోపాధి, కుటుంబ పోషణ కోసం విజయ్ ఆస్తుల్లో 50% ఇవ్వాలని సంగీత కోర్టును కోరినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్ మొత్తం ఆస్తుల విలువ సుమారు 600 కోట్ల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఒకవేళ కోర్టు తీర్పు సంగీతకు అనుకూలంగా వస్తే ఆయన ఆస్తిలో సగం అంటే దాదాపు 300 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి వస్తుందా అనే ప్రశ్న ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. అయితే మన దేశంలోని చట్టాలు పాశ్చాత్య దేశాల మాదిరిగా 50% ఆస్తి విభజనను తప్పనిసరి చేయవు. విడాకుల సమయంలో భార్యకు భర్త ఆస్తిలో సగం ఇవ్వాలని ఎక్కడా చట్టం చెప్పదు. ప్రతి కేసును కోర్టు ప్రత్యేకంగా పరిశీలిస్తుంది. భార్యాభర్తల ఆదాయం, కుటుంబ ఖర్చులు, పిల్లల అవసరాలు, ఇద్దరి ఆర్థిక పరిస్థితులు వంటి అంశాలను పరిగణనలోనికి తీసుకొని భరణం మొత్తాన్ని నిర్ణయిస్తుంది. ఇదిలా ఉండగా విడాకుల భరణంగా విజయ్ తన భార్య సంగీతకు సుమారు 250 కోట్ల వరకు ఆఫర్ చేసినట్లు కూడా కొన్ని వార్తలు చెబుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో విడాకుల వ్యవహారాన్ని రాద్ధాంతం చేసుకోకుండా సంగీత తన పిల్లల భవిష్యత్తు కోసం ఆయన ఇంత మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు అధికారికంగా ఎక్కడా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మొత్తంగా చూస్తే కోలీవుడ్లో స్టార్ హీరోగా రాజకీయాల్లో కొత్త అధ్యయనం ప్రారంభించిన విజయ్ వ్యక్తిగత జీవితం చుట్టూ తిరుగుతున్న ఈ పరిణామాలు ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తున్నాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.